హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. సంతోషంగా ఉన్నారా? ఈరోజు వాక్యము ధ్యానించుకుందాము. యేషయ్య 49, 15, 16 వాక్యములు. నేను నిన్ను మరవను, చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అవును, క్రీస్తునందు ప్రియమైన వారులారా, గడిచిన రోజులు, గడిచిన మాసము, గడిచిన వారమంతయు యేసు ప్రభుల వారు మనలను కంటికి రెప్పలా కాచి కాపాడిన దేవుడై ఉంటున్నాడు. మన కుటుంబంలో, మన జీవితంలో, మన పిల్లలకు, మన పెద్దలకు అనేకమైనటువంటి గొప్ప కార్యములు చేసిన దేవుడై ఉంటున్నాడు. మనలను కంటికి రెప్పలా కాచి కాపాడిన దేవుడై ఉంటున్నాడు. మనము యేసు ప్రభుల వారికి ఏమి చేసే వారలమై ఉంటున్నాము? మనము స్తుతించే వారలమై ఉంటున్నామా? మనము గణపరిచే వారలమై ఉంటున్నామా? ప్రభు యందు విశ్వాసము కలిగి జీవించే వారలమై ఉంటున్నామా? మన బంధువులు, మన మిత్రులు, మన స్నేహితులు మనమలని విడిచిపట్టి మరిచి ఉన్నారేమో కానీ మన దేవాది దేవుడు, మన రాజాది రాజు యేసు ప్రభుల వారు మనమలని ఎన్నటికీ విడవడు. ఆయన స్వరూపములో సృష్టించిన దేవుడై ఉంటున్నాడు. ఆయన ఈ లోకాన్ని సృష్టించిన దేవుడై ఉంటున్నాడు. మనలను సృష్టించిన దేవుడై ఉంటున్నాడు. మనకు ఎటువంటి కష్టము రాకుండా మనకు అనుదిన ఆహారము కలుగజేసిన దేవుడై ఉంటున్నాడు. మనము యేసు ప్రభుల పట్ల మనము ఎంతో విశ్వాసము కలిగి, ఎంతో ప్రేమ కలిగి జీవించే వారలమై ఉంటున్నామా లేదా అని ఒక్కసారి మనము ఆలోచించుకోవలసిన అవసరము ఎంతో ఉంది. ప్రియమైన వారులారా, మనములని ఎన్నటికీ యేసు ప్రభుల వారు విడవడు, ఎడబాయడు అని నిశ్చయముగా ఆయన ఈ ఉదయకాలమందు సెలవిచ్చి ఉన్నాడు. ఈ చిన్న సందేశాన్ని యేసు ప్రభుల వారు ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. వినే ప్రతి వారిని ఆశీర్వదించి, దీవించి, నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ సండే, హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్.